చెత్త నుంచి సంపద సృష్టించడం, పరిశుభ్రతను కాపాడటం, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా లక్ష్యంగా పనిచేస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ప్రకటించారు. స్వచ్ఛతలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నంబర్ 1గా నిలబెడతామని వెల్లడించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా పట్టాభి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని శివనాథ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పార్టీ కోసం పనిచేసిన పట్టాభికి తగిన గుర్తింపు దక్కిందంటూ అభినందించారు. అనేక రకాలైనటువంటి వ్యాధులు ప్రబలటానికి కారణం వాటర్ ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోతే, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సరిగ్గా లేకపోతే చాలా రకమైనటువంటి వ్యాధులు ప్రబలేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అటువంటి వాటర్ ట్రీట్మెంట్ కూడా ఒక కీలకమైనటువంటి అంశం. అతి త్వరలోనే విజయవాడలో కూడా ఒక వేస్ట్ ఎనర్జీ అంటే చెత్తని ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా, ల్యాండ్ ఫిల్స్లో నింపకుండా దాని ద్వారా కూడా విద్యుత్ ఉత్పాదన చేసేటటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా. మరి అటువంటి విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. 2025 అక్టోబర్ 2వ తేదీ నాటికి దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెడతాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆ విధంగా క్రియాశీలకంగా ఉంటుంది. ప్రతి జిల్లా, ప్రతి మండలానికి మేము చేరుకుంటాం. ఇప్పటికే అనేక ఆలోచనలు నాలో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పెద్దలందరి సహకారం, వారి సలహా సూచనలు కూడా తీసుకుని అవన్నీ కూడా అమలుపరుస్తాం. ఎవరైతే మొన్న జరిగినటువంటి పోరాటంలో పోరాడారో వాళ్ళందరూ కూడా గుర్తింపు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే ఒకరోజు అటు ఇటు వస్తాయి తప్ప ఎవరు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైనటువంటిది. దానిలో భాగంగా ఇవాళ కార్పొరేషన్ చాలా బాధ్యతలు పట్టాభిరామం గారి పైన ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వెళ్లాల్సినటువంటి కార్యక్రమాలు, నగరాల్ని తీర్చిదిద్దాల్సినటువంటి కార్యక్రమాలు, గ్రామాల్ని తీర్చిదిద్దాల్సినటువంటి కార్యక్రమాలు తప్పకుండా వారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆ పదవి రాగానే పట్టాభి గారికి ఫోన్ చేసి ఒకటే చెప్పారు, బ్రహ్మాండమైన పదవిలో వచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైన పదవి. ఆయన ఏ సభలో ఉన్నా కూడా 80 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ఆస్తి మనకు వదిలేళ్ళారు. మిగతా ఆస్తి అంతా దోచేసుకున్నారు. ఒక చెత్తను మాత్రం మనకు వదిలేళ్ళారు ఈ గత ప్రభుత్వం. ఆ చెత్తని మాత్రం మనం అర్జెంటుగా క్లీన్ చేయాలని మీరు చూస్తే ఏ సభలో అయినా ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. అటువంటి క్లీన్ చేసే పని ఆయన స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పట్టాభి గారికి ఇవ్వటం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ కార్పొరేషన్లో చాలా పని ఉంది. మా సోదరుడు పట్టాభి గారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అవసరం ఉన్నా మేమందరం ఎంపీలను కలిసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా అందరం చేస్తాం.